ఈ వీడియో మీరు కానీ స్క్రోల్ చేస్తారా మీరు మంచి కంటెంట్ అయితే మిస్ అయిపోతారు. నా కంటెంట్ ఎలా ఉంటదంటే ప్రతి స్టూడెంట్‌కి రిలేట్ అయ్యేటట్టు ఉంటది. సో, వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మజా ఇచ్చే పోతా. హలో అందరికీ హార్డ్లీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రావంత్ విఐపి. ఇదేంటి మళ్ళీ వ్లాగ్‌లో ఇంట్రో చెప్పినట్టు ఎలా వచ్చాడు అనుకుంటున్నారా? అసలు వచ్చేసి మన వ్లాగింగ్ సిరీస్‌లో వీక్ 1లో డే 1 అనమాట. ఇలా వీక్ వైస్‌గా వీక్ మొత్తం అన్ని డేస్‌లో ఏమైందో మేము ఏమేం చేసామో ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ లైఫ్ అనేది కళ్ళకి కట్టినట్టయితే చూపించబోతున్నాను. సో, వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అలాగే ఫన్నీ వేలో కూడా తీసుకెళ్దాం అనుకున్నాను. ఫన్నీగా కూడా ఉండబోతుంది. సో, వీడియోని ఇంతవరకు ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా పక్కన గంట అంటున్నాను నేను. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడే మా బ్లాక్ లోకి ఎంటర్ అయిపోయాము. ఎండ వచ్చేసి చాలా హెవీగా ఉంది. వాళ్ళు వచ్చేసి తట్టుకోలేకపోతున్నాం. సెమ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. నేనైతే హ్యాపీ, అన్ని క్లియర్ అనమాట. వీళ్ళు వచ్చేసి చూడండి ఎలా కూర్చున్నారు. వీళ్ళు పాస్ ఆఫ్ అయ్యేలో తెలియదు కానీ ఒక్కొక్కడు గుడి ముందు అడుక్కునే వాళ్ళు కూర్చున్నట్టు కూర్చున్నారు. గాయ్స్ ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. డే 1 వచ్చేసి ఇందాక రిజల్ట్స్ అని చెప్పాను కదా. నాకైతే 8.33 CGPA. ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ ఉన్నాడు కదా, అన్ఫార్చునేట్ గా ఒక సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయిపోయాడు. ఆడు కూడా సప్లీలో క్లియర్ చేస్తాడు. జస్ట్ 1-2 మార్క్స్ లో ఫెయిల్ అయిపోతాడు. అందరూ కూడా లంచ్ అయితే కంప్లీట్ చేశారు. ఆల్మోస్ట్ అంతా పాస్ పర్సెంటేజ్ బాగానే ఉంది కాలేజ్ అంతా. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చి చెప్పి హ్యాపీ ఫీల్ అవ్వాలి అర్థం కావట్లేదు. లేదంటే ఇప్పుడు డిఎస్ పీరియడ్ అనమాట. మాకు డిఎస్ వర్క్ అయితే చేయలేదు. మేడం తిడుతుందని చెప్పి బాధపడాలి తెలియదు. నైట్ అంతా నిద్ర లేదు, అందుకని చెప్పి క్లాస్ లో పడుకుని పోతున్నా. వీడియో ఎవరు తీసారు అనుకోకండి, మా ఫ్రెండ్స్ నాకు తెలియకుండా తీసేశారు ట్రోల్ చేయడం. కానీ మీ బాబు తెట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. కాలేజ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే రీల్ గురించి చూడండి ఎలా ఉన్నా. నేను అలాగే అయిపోయినా. జుట్టు సైడ్కి దుబ్బి టక్ కూడా వేసాను. ఎప్పుడు టక్ వేయలేను నేనే. సో రీల్ గురించి అంత డెడికేషన్ అయితే ఉంటుంది ఎప్పుడు కూడా. సో అది ఎక్కడ కనబడదు రీల్లోనే, జస్ట్ ఏదో 10 seconds అంతే. చూడండి మా బేబీ అయితే వెళ్తాను. అయి చెప్పరా, మా బేబీ అయితే వెళ్తున్నాను. మా కాలేజ్కి వెళ్ళే రోడ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అసలు రోడ్డే ఉండదు, మొత్తం గొచ్చుకులే బిట్టలదే. సో రోడ్డు పక్కన అయితే ట్రక్ అయితే ఉంటుంది. ఎప్పుడు దగ్గర నడుచుకొని వస్తాము. రోడ్ అంతా అన్నీవేగా వస్తుంది. ఇక్కడ అయితే ఎక్స్పల్స్ బండి తీసుకొచ్చి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పల్స్ ఆఫ్ రోడ్ బైక్స్ అయితే చూడండి ఇక్కడ చూపిస్తాను. 5 star రేటింగ్ రోడ్ అనమాట ఇది. కొట్టుపడి వచ్చు ఫుల్ గా. ఒకటే ట్రిప్ కి రేట్ యమలాకానికి వెళ్ళిపోతాము. సో ఇది డే 1 వచ్చేసి. పొద్దున్న నీట్కి వెళ్ళి ఇప్పుడైతే కూలర్లో వస్తాను రోజును. బీటెక్ వచ్చిన లైఫ్ అనేది ఫుల్ టార్చర్ అయితే అయిపోయింది. అసలు నిద్ర లేదు, తిండి లేదు, తిప్పలు లేవు. నిన్న కూడా నేను వచ్చేసి 3:20 పడుకున్నాను. ఇవాళ కూడా 12:30 అయితే దాటేసింది. ఇంటికి వచ్చిన నుంచి ఒకటే వర్క్. ఎడిటింగ్ వర్క్ చేద్దామన్నా అవ్వదు, ఒక ఏం వర్క్ చేద్దామన్నా అవ్వదు. ఓన్లీ రికార్డ్ వర్క్, కాలేజ్ వర్కే. చూడండి టైం కూడా చూపిస్తాను. 12:35 అయితే అయిందనమాట టైం వచ్చేసి. ఇగో కానీ స్టిల్ ఇంకా లేసే ఉన్నాను. ఇప్పుడే వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకైతే ఇప్పుడు కూడా ఇంకా వెళ్ళిపోవాలి. మళ్ళీ మార్నింగ్ లేచేయాలి కదా ట్రైన్కి వచ్చేసి. సో ఇది డే 1 వచ్చేసి. ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయితే చేస్తాను వీక్ అంతా ఎలా ఉంటుంది షెడ్యూల్ వచ్చేసి. సో వీడియో నాకు కష్టంగా నచ్చినట్టయితే ఎంతో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరీ అడుగుతున్నా. ఇవాళ వచ్చేసి వీక్ 2లో డే 2 అనమాట. మార్నింగ్ రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. ఇప్పుడు స్టేషన్ దాగనైతే మిస్టరీ బాక్స్ అయితే ఉంది. ఇక్కడ మిస్టరీ బాక్స్ ఓపెనింగ్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాము. నేను ఎస్ఐ గారు జిత్తుగాడు ఎవరు ఓపెన్ చేస్తారు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నా టర్న్ అనమాట. ఎంత ట్రై చేసినా రావట్లేదు. ప్రశాంత్ గడికి అయితే ఎత్తున్నాను ఛాన్స్. వీరికి రావట్లేదు. వెళ్తాం చూడండి వస్తుందా రాదా. ఇప్పుడైతే ఖచ్చితంగా రావాలి. ఊరి మరి తీయని మొత్తం ఏంటని చూద్దాం. నథింగ్ అండి గైస్. లోపల ఏంటి ఉంది, నథింగ్ ఎల్స్. ది బాయ్ పవర్, బాయ్ బోల్తీ. ట్రైన్ నుంచి బయటికి చూసినట్టయితే వెదర్ కానీ క్లైమేట్ కానీ చాలా బాగుంటుంది. నేచర్ కూడా, లొకేషన్స్ కానీ, సీనరీస్ కానీ, సన్సెట్ అయినా సన్ రైజ్ అయినా ఏదైనా కానీ బాగుంటుంది. మళ్ళీ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి బెస్ట్ సీన్స్ చూసే అవకాశం ఏంటంటే ట్రైన్ జర్నీ ఒకటే. ట్రైన్ జర్నీ అనేది స్టూడెంట్కి చాలా బాగుంటుంది. చూసారు కదా ఇందాక ట్రైన్లో వచ్చేసి నేచర్ విజువల్స్ వచ్చేసి ఎలా ఉన్నాయి. అంత మార్నింగే మీకు చూపించాలని చెప్పి ట్రైన్లో పడుకోకుండా అయితే మీకు చూపించాలి. నేను ట్రైన్లో స్లీప్ వేసేస్తాను. అవి చూపించిన తర్వాత ఇవాళ అయితే స్లీప్ వేసాను మీకు చూపించేసి అవి. సో అలాగనిపించే కామెంట్స్ డెఫినెట్గా చెప్పండి. విజువల్స్ వచ్చేసి బాగున్నాయా లేదా అనేది. ఈవినింగ్ కూడా కుదిరితే ఈవినింగ్ విజువల్స్ కూడా చూపిస్తాను మీకు.
మాకైతే మార్నింగ్ ఫస్ట్ 2 పీరియడ్స్ డిఎస్ ల్యాబ్. సో అందరూ వర్క్ అయితే చేసుకుంటున్నారు. మనం మీకు చూపించాలి కదా, అందుకని చెప్పి ఫోన్ తీసి మొత్తం అంతా చూపిస్తున్నాను. ఇక్కడైతే చూడండి, శ్రీకర్ గడు వచ్చేసి మధ్యలో ఏదో ఆట పట్టించడం చెప్పి చూస్తున్నాడు. కాకపోతే వీడియోలో అంతా బాగానే ఉంది. కాకపోతే తర్వాత మేడం చూసారు, ఫుల్ చెక్కేసారు అడికి వచ్చేసి. ఇలా మేము కపుల్స్తోని డైరీ మిల్క్ తినడానికి అయితే క్యాంటీన్కి రాలేదు. రికార్డ్స్ కావాలంటే 2 రికార్డులు స్టోర్స్కి అయితే వచ్చాము. 200 ఈచ్ రికార్డ్ వచ్చేసి. సో అయితే కొనడానికి అయితే వచ్చాము. ఇగో ఇవే వచ్చాయి ఆ రికార్డ్ వచ్చేసి. సో మా కాలేజ్ రికార్డులు అయితే ఇలా ఉంటాయి అనమాట. టైం 12:45 అయింది కదా, మాకు లంచ్ బ్రేక్ వచ్చేసి 12:30కి. చూడండి ఇంకా ఎంత నిదానంగా నడుచుకుని వస్తున్నారా. ఇంకా తేజ గడు చరణ్ అలా చూడండి ఎగురుకొని గెంతుకుంటూ వస్తున్నారు. మాకు మళ్ళీ ఇంత ఎండలో కూడా ఇక్కడ కాలేజీలో తిన్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ అదంతా నడుచుకుని అక్కడ తింటాం. అదొక చిన్న డి అనమాట మాకు. కాలేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆమెతో కొన్ని ప్రయోగాలు అయితే చేస్తాడంట. చూడండి సెమినార్ అయితే ఇస్తా అంటున్నాడు. మేమే కదా ఉన్నామని చెప్పిస్తాడంట. ట్రై చేస్తాడని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే నాకు తర్వాత మా తారేసిన బొమ్మ మీరు అర్థం చేసుకోవాలి. ఒక సర్కిల్లో ఇంకో సర్కిల్, మళ్ళీ 4 సర్కిల్ ఏం చెప్పాడు. ఏంటి చెప్పాడు? అరే చెప్పరా. ఇప్పుడు మీ అందరికీ చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వబోతున్నాను. అదేంటంటే నేనైతే ఇన్స్టాలో మంచిగా ఫేమస్ అయిన 2 వాయిస్లు అయితే ఇస్తాను అనమాట. వాయిస్లు మీకు ఎలాగో తెలిసే ఉంటాయి. వాళ్ళ అయితే మీకు వాళ్ళ వాయిస్లు ఎలా తెలుసు, ఎక్కడ తెలుసు, వాళ్ళ ఇన్స్టా ఐడి అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇది వచ్చేసి ట్రోలింగ్లా కాదు, మేము జస్ట్ అయితే ఎంటర్టైన్మెంట్ చేద్దామని అంతే. ఫస్ట్ వాయిస్ వచ్చేసి, హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గాని గాయ్స్. మా ఊర్లో గడియార స్తంభం లేదు అంటున్నాను. అది లోయ అనుకుంటున్నారా? ఇదైతే మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. తెలిసినట్లయితే ఎక్కడ ఉందో అంటే ఎక్కడ చూసారనే కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సెకండ్ వచ్చేసి ఇంకా ఫేమస్ అనమాట. సగయరా నేను మీ ఉప్పల బాలు. ఇది కూడా మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటారు. ఈయన కూడా వాళ్ళని ట్రోల్ చేయాలని కాదు, ఇది కూడా తెలిసినట్లయితే కామెంట్ అయితే చేయండి. ఇలా మరింత ఫన్నీ వీడియోస్ కోసం నా ఫన్నీ నేను ఎలా ఉంటానో నా ఫన్నీ వే వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అయితే ఉంటుంది. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా నా పేజ్ వచ్చేసి 2 ఒకటే అనమాట. రేవంత్.VAAT లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. మీరు కానీ ఇంకా ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా అయితే ఫాలో చేసి పెట్టుకోండి. ఇది యూట్యూబ్ కన్నా మంచి వీడియోస్ అయితే వస్తాయి అనమాట. ఇన్స్టాగ్రామ్లోనే మంచి రీల్స్ అయితే వస్తాయి. అక్కడ కూడా మీరు ఇంకా కంటెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు, ఇంకా ఫన్నీ ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా ఫాలో అయితే చేసుకోండి. నేను చెప్పాను కదా పడుకునేసరికి 12:33 అయిపోయిందని. మొన్న కూడా పడుకునేసరికి 3:20 అయిందని చెప్పాను కదా. ఇవాళ వచ్చేసి టైం ఎంత అయింది అనుకుంటున్నారా? ఇక మీ స్క్రీన్ పై అయితే చూడొచ్చు 12:57 అయితే అయిందనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా పడుకోలేదు. ఇక చూడండి, ఇంకా స్టిల్ స్టడీయింగ్. రేపు వచ్చేసి వీక్లీ టెస్ట్, దానికి ఇంకా చదువుతున్నాను. మీరు అనుకోవచ్చు ఇదేంటి ఇలాగా కద్బనంతో ఉన్నాడని. సమ్మర్ కదా, కద్బనంతో ఉన్నా సరే ఇంకా ఫుల్ ఒక్క పెట్టేస్తుంది. ఇంక ఇప్పేసి ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ ఇప్పేసి ఉంటే ఇంకా బాగోదు కదా అని చెప్పి కద్బన్ వేసుకున్నాను అనమాట. సో నేను చెప్పాను కదా, యాజ్ యూజువల్ ఎలా ఉంటుందో అలాగే చూపిస్తాను. నేనైతే ఏం మోసం చేయను, ఇది అప్డేట్ అయితే చేసి చూపిస్తాను. ఎలా ఉన్నానో అలా చూపించడం మన కంటెంట్ వచ్చేసి. ఎగ్జామ్కి వచ్చేసి ఎలాగైనా ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పి ఖచ్చితంగా అయితే చదువుతున్నా. చూడాలి రేపు ఎగ్జామ్ వచ్చేసి ఫుల్ వస్తాయి రావు. సో మొత్తానికి అయితే బుక్ అయితే క్లోజ్ చేసిన, ఎడిటింగ్ వర్క్ ఉందని. ఇంకా 3 క్వశ్చన్స్ అయితే పెండింగ్ అయితే ఉండిపోయి ఇప్పుడు అయితే పడుకుని అనమాట. టైం అయితే చూపిస్తాను చూడండి మీకు. చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకన్నా 2 అవర్స్ అంటే 1.5 అవర్ ఎక్కువ అయింది చూపిస్తాను చూడండి. స్క్రీన్ పైన చూసుకోవచ్చు 2:17 అయితే అయింది అనమాట టైం వచ్చేసి. గుడ్ మార్నింగ్ అందరికి. ఇవాళ వచ్చేసి డే 3 వీక్ 1లోనే చెప్పిన కదా నైట్ అయితే పడుకోవడానికి టైం అయితే ఎంత అయిందో. మార్నింగ్ లేవడం అయితే కొన్ని సెకండ్స్ కదా కానీ కొన్ని మినిట్స్ లేట్ అయింది. సో ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడైతే రోడ్డు మీద కూడా వెయిట్ చేసాను లిఫ్ట్ అని దొరుకుతుంది అని చెప్పి. ఒక్క లిఫ్ట్ కూడా దొరకలేదు. సో చేసేది ఎట్లాగా ఇంకా వేరే ట్రైన్ క్యాచ్ చేద్దామని చెప్పి స్టేషన్కి అయితే వచ్చాను. వేరే ట్రైన్ వచ్చేసి 8కి అనమాట. అది ఎక్కితే కాలేజ్ కానీ లేట్గా వెళ్తాం. ఒక ఎగ్జామ్ రాయడానికి అవ్వదు. వీక్లీ టెస్ట్ వచ్చేసి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక ఎగ్జామ్ పోతుందని చెప్పి ఎంతో బాధగా ఉంది. ఎప్పుడు లేదు నాకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎగ్జామ్ పోతుందని ఫస్ట్ టైం. ఎందుకంటే నైట్ అంత బ్లడ్ పెట్టి చదివాము. మొన్న నిద్రలేదు, నిన్న నిద్రలేదు, ముందు నిద్రలేదు. ఆ బాధ ఏంటి నాకు తెలుస్తుంది. సో అందుకని చెప్పి కొద్దిగా బాధగా ఉందన్నమాట. ఎగ్జామ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. మాకు ఇప్పుడు యాక్చువల్గా అయితే ల్యాబ్ అవ్వాలి, ఇంగ్లీష్ ల్యాబ్. కానీ ఫిజిక్స్ సిలబస్ అవ్వలేదని చెప్పి ఫిజిక్స్ సార్ అయితే పీరియడ్ అయితే తీసుకున్నారు. జిత్తుగాడు ఉన్నాడు కదా, వాడైతే వెనకాల కామెడీ చేశాడని చెప్పి వెనకాల నుంచి అయితే ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు సార్ ఒక్కడనే చైర్లోని. చూడండి పాపం.
మీకు కొన్ని అద్భుతాలు చూపిస్తాను చూడండి. ఇక్కడ నోటీస్ బోర్డులో లెసన్ ప్లాన్ ఉంది కదా, కింద వచ్చేసి చూడండి లెసన్స్ అని చెప్పి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే పెట్టారు. పైన ట్యూబ్లైట్ అయితే ఏలాడుతుంది. ఏంది అయితే కంప్లీట్ చేసుకుని వచ్చాను. ఒక రీల్ షూట్ కూడా అయ్యింది అనమాట. ఒకే ఒక రీల్ చేశాను ఇవాళ వచ్చేసి. అది కూడా బాగానే ఉంటుంది. ఎప్పుడు పోస్ట్ అవుతాయో అంటే చెప్పలేము అనమాట. కంటెంట్ పెట్టి వాళ్ళైతే ఒక రీల్ చేసామో, నేను 3 ఎన్నో చేసామో, ఆ 3 అయిపోయినది ఇవాళ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తాను అనమాట ఇన్స్టాగ్రామ్లోనే. సో నేను చెప్పాను కదా నిన్నే ఆల్రెడీ, ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంకా ఎవరైతే ఫాలో చేసి పెట్టుకుంటారో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, ఖచ్చితంగా అయితే ఫాలో చేసి పెట్టుకోండి. మార్నింగ్ ఎగ్జామ్ ఎలా రాస్తా అని చెప్పాను కదా, కాలేజ్లో నేను ఫోన్ తీసి అంత ఖాళీ దొరకలేదు ఇవాళ వచ్చేసి. అందుకే ఫోన్ తీసి వ్లాగ్ కూడా స్టార్ట్ చేయలేదు ఇవాళ. ఎగ్జామ్ అయితే బాగానే రాశాను. కాకపోతే ఒక సబ్జెక్ట్ ఏంటంటే నేను చదవడం పీడిఎఫ్లో ఒక 2 మార్క్ క్వశ్చన్ అయితే మిస్ చేశాను అనమాట. చదవడం అది ఒకటి రాయలేదు. ట్రైన్ అనేది కూడా ఇవాళ మిస్ అయిపోయింది. నేను నైట్ అనుకున్నాను పడుకునేటప్పుడే, ట్రైన్ ఏమో మిస్ అయిపోలే ఉందని. అనుకున్న విధంగా మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైంకి అయితే వెళ్ళాను ఇవాళ కాలేజ్కి. మేడం పర్మిషన్ వెళ్ళాలి, లోపలికి వెళ్ళి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఎగ్జామ్కి అనేది అంతా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వెళ్ళాను. కానీ 2 ఎగ్జామ్స్ అయితే ఇన్ టైంలో అయితే కంప్లీట్ చేశాను. సో ఇది ఇవాళ డే వచ్చేసి వాళ్ళైతే పెద్దగా ఇంటి దగ్గర వచ్చే పనులు అయితే చేయట్లేవు అనమాట. ఉంటే అప్డేట్ అప్పటికప్పుడే ఇస్తాను. సో అది వాళ్ళైతే ఫిబ్రవరి బర్త్డే అనమాట. అందరూ హ్యాపీ బర్త్డే అయితే విష్ చేయండి కామెంట్లని. ఇప్పుడైతే పార్టీ పెత్తడం క్యాటరింగ్ అయితే తీసుకెళ్తున్నాడు అందరినీ. లోపలికి వచ్చి అయితే మేము టిఫిన్ తింటామంటే అందరికీ అయితే టిఫిన్ అయితే తీసుకోవడానికి బిల్ అయితే తీసుకున్నాడు. టిఫిన్ వెళ్ళి తెచ్చుకుంటారని చెప్పి బిల్ అయితే ఇచ్చాడు. చూడండి బ్రేక్ టైం అయిపోయింది, అందరూ వచ్చి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు సరే, అక్కడ కనీసం పూరీలు చేయలేదు, ఖాళీ కూర్చున్నారు తీరిగ్గాన. అడగ్గా అప్పుడు చేశారు. మళ్ళీ గోధుమ పిండి పూరీలు కూడా కాదు, 1 కిలోమీటర్ సాగితే పూరీలు వచ్చేసి మా కాలేజీలోవి. కానీ టేస్ట్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మాకు లంచ్ బ్రేక్. చూడండి మా వాళ్ళందరూ బ్యాగులు ఎలా పెట్టారు కుప్పలాగా. రాత్రి అప్డేట్ ఇవ్వలేదని చెప్పి అనుకోకండి. నేను నైట్ వచ్చేసి ఇంటికి వెళ్ళగానే చెప్పాను కదా, కొద్దిగా నిద్ర లేదని పడుకుని ఫుల్గా, అందుకే అప్డేట్ అయితే ఇవ్వలేదు. మళ్ళీ మార్నింగ్ అయితే లేచి కాలేజీకి అయితే వస్తాను. లంచ్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే పైకి అయితే వస్తాము. సెమినార్ హాల్లో క్లాస్ ఉన్నారని చెప్పి సెమినార్ హాల్లో సెటిల్ అయిపోతే, ఇప్పుడు సెమినార్ హాల్లో కాదమ్మా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి అని చెప్పంటే మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అందరూ కష్టపడి. ఏంటో బీటెక్లో పర్టికులర్గా ఒక క్లాస్ అనేది ఉండదు. సో క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మార్నింగ్ నుంచి ఒకసారి అనేది 4 పీరియడ్స్ తీసుకున్నారు. అందులో ఫస్ట్ ఒక పీరియడ్, తర్వాత కంటిన్యూస్ 3 పీరియడ్స్ అనమాట. సో ఫుల్ సౌండ్ ఉందని చెప్పి కిందకైతే వచ్చి చూసాము. ఫార్మసీ బ్లాక్ దగ్గర అయితే ఫ్లాష్ మాబ్ అయితే అవుతుంది. వాళ్ళకనేది సిమ్ అయిపోయిందంట, సీనియర్లు కూడా రిలీవ్ అయిపోతారంట. సో అందుకని చెప్పి ఫ్లాష్ మాబ్ అయితే అవుతుంది. నాకు బైక్ పార్కింగ్ చూసిన ప్రతిసారి ఒకటి అనిపిస్తుంది, ఈ బైక్స్ అన్ని చూసినప్పుడు పట్టుకెళ్ళిపోయి స్క్రాప్ కేసేస్తే బోల్డ్ డబ్బు అవుతుంది కదా, వేసేద్దామా అనిపిస్తుంది. కాకపోతే అందరు కలిపి కుమ్మేస్తారు. అయితే బయటకి అయితే వెళ్ళిపోయాము. ఫెబ్రవరి అలా తిప్పాడు కాసేపు. తిప్పిన తర్వాత అయితే అలాగా వేరే దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తానని చెప్పి తీసుకొస్తున్నాను. నన్ను అయితే అక్కడ నాకు బైక్ డ్రైవింగ్ రాదు పూర్తిగా. సో బైక్ డ్రైవింగ్ అయితే తీసుకుంటాను బైక్ అనేది. ఎలా డ్రైవ్ చేసాను చూడండి. సో బైక్ అనేది డ్రైవ్ చేస్తున్నాను కదా, డ్రైవ్ చేసినప్పుడు అంతే బాగుంది. కానీ అప్పుడప్పుడు లైట్ భయం వేస్తుంది. క్లచ్ మూసినప్పుడు, గేర్ అయితే మార్చినప్పుడు. అది కూడా 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే అది కూడా వచ్చేది కంప్లీట్గా. నా డ్రైవింగ్ అయితే ఎలాగుందో చూసి కామెంట్స్లో అయితే చెప్పండి. మీకు మండే క్లిప్లో చెప్పాను కదా, మార్నింగ్ వ్యూ అండ్ ఈవినింగ్ వ్యూ కూడా చూపిస్తాను ట్రైన్ నుంచి బయటకి అనేది. మార్నింగ్ వ్యూ అంటే వింటర్స్లో బాగుంటుంది. మార్నింగ్ వ్యూ వచ్చేసి స్నో పడుతుండు ఫాగీ వెదర్లో బాగుంటుంది. అదే సమ్మర్ టైం ఉట్టి టైంలో అయితే ఈవినింగ్ టైం అయితే నెక్స్ట్ లెవెల్ క్రేజీ విజువల్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా ఆల్రెడీ మీరు స్క్రీన్ పైన. చాలా అంటే చాలా బాగుంటాయి. లొకేషన్స్ అయితే పీక్స్లో ఉంటాయి సాయంత్రం అయితే. ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాను. ఇప్పుడే టెర్రస్ మీదకి అయితే వచ్చాను. రోడ్డు మీద వీడియో తీసాను, అది అయితే సరిగ్గా రాలేదని చెప్పి మళ్ళీ టెర్రస్ మీదకి అయితే వచ్చి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంటికి రాబోరికి అనేది చెప్పాను కదా, రీల్స్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి బాగా చీకటి అయిపోద్ది, బాగా లేట్ అయిపోద్దని. చూడండి క్లైమేట్ అయితే ఎలా ఉందో, ఫుల్గా మొత్తం చీకటి అయితే అయిపోద్ది. పౌర్ణం దగ్గర ఉంటుంది. చందమామ కూడా వెనకాల బాగా అయితే వచ్చింది. ఆయాసం వచ్చేస్తుంది. స్టేషన్ నుంచి నడుచుకొని వచ్చాను. సో ఏమనుకోకండి, దాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటా అనుకుంటున్నాను. అంత కష్టపడి ఇన్స్టాలో రీల్స్ చేసినా సరే అంత పెద్దగా సపోర్ట్ ఉండదు. అప్పుడప్పుడు ఉండదు. అలాగే చెప్పి పూర్తి ఉండదని నేను చెప్పట్లేదు. సో ఇంకా ఎవరైనా సపోర్ట్ చేయట్లేదు, చెయ్యాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. 10 సార్లు చెప్తున్నాను అనుకోకండి. ఇవాళ వచ్చేసి డే 4 అనమాట వీక్లోని. సో ఇవాళ అయితే కాలేజ్ అయితే బాగా అయిపోయింది. ఒకసారి 4 సబ్జెక్ట్స్ తీసుకున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే వదిలేశారు. ఇవాళ రీల్స్ అయితే చేయలేదు, కానీ మీకు చూపిద్దామని చెప్పి కాలేజీలో అయితే ఉండిపోయాను. అలాగా కాలేజ్ అంటే కాలేజీలో కూడా ఉండిపోలేదు, బయట తిరిగాను ఫ్రెండ్ బండి తీసుకొని. చూసే కదా నా డ్రైవింగ్ నాకు డ్రైవింగ్ అయితే పూర్తిగా రాదు. ఎందుకు ఉన్నట్టు చెప్తున్నాను నేను. డ్రైవింగ్ అయితే పూర్తిగా నేను అప్డేట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే నేను ఇంటికి వచ్చి అయితే పడుకుని పోయాను. చెప్పాను కదా 3 days నిద్రలేదని. పడుకొని ఎంత 7కి పడుకొని 9:30కి లేచి మళ్ళీ తినేసి 10:15 ఆ టైం పడుకొని మళ్ళీ ఇంకా మార్నింగ్ 6కే లెగిసాను. సో అందుకని నేనైతే అప్డేట్ అయితే అవ్వలేదు. సో రేపు వచ్చేసి హాలిడే, గుడ్ ఫ్రైడే వల్ల.
సో ఇవాళ అయితే చూడాలి, రికార్డ్స్ అయ్యి కొద్దిగా ఉన్నాయి, రికార్డ్స్ కొన్ని వర్క్స్ అయినాయి, అది కంప్లీట్ అయితే చేసేస్తా. అప్డేట్ ఇస్తానని చెప్పానుగా, అందుకని మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. ఇప్పుడైతే వీడియో అయితే అప్లోడ్ అయితే చేయడానికి సిద్ధమయ్యాను. ఆల్రెడీ సగం వరకు, సగం కాదు కానీ ఒక 75% అయితే అప్లోడ్ అయితే అయిపోయినట్టే. అంటే వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది, కాకపోతే మీ ఎవరికి కనబడదు. కింద హ్యాష్‌ట్యాగ్ డిస్క్రిప్షన్స్ అవన్నీ యాడ్ చేసి రేపు మార్నింగ్ 7కి అయితే షెడ్యూల్ చేసి వదిలేస్తా. ఆల్రెడీ మీరు ఫుల్ వీడియో చూస్తున్నారంటే వ్లాగ్స్ అన్న నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు అనేది ఫన్నీ మీరు చూసేసే ఉంటారు. ఆల్రెడీ ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంటాయి కదా, అసలు అప్లోడ్ అయిపోయాయి ఆల్రెడీ. ఎందుకంటే ఈ వ్లాగ్ వచ్చేసి నాకు తెలిసి మ్యాక్స్ సండే మార్నింగ్ కానీ సాటర్డే ఈవినింగ్ కానీ అయితే పోస్ట్ అవుద్ది. సో మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ పైన దానికి సంబంధించినవన్నీ. సో మన ఛానల్ అయితే సక్సెస్ఫుల్గా 2K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుంది, 2.1K కూడా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు వచ్చేసి 2110 ఫాలోవర్స్ అనమాట. ఫాలోవర్స్ అన్న నేను సబ్స్క్రైబర్స్. సో ఇంకా ఆల్రెడీ సపోర్ట్ చేయలేదు, ఇంకా సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా మరీ సపోర్ట్ చేస్తే మీ ముందుకు ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తాను. నన్ను ఎలా ఎంకరేజ్ చేయండి, మిమ్మల్ని అలా ఎంటర్టైన్ చేస్తుంటా. వచ్చేసి టైం 11 అయితే అయింది. ఇప్పుడే బుక్స్ అయితే తీసా రాయడానికి. ఫస్ట్ అయితే మ్యాథ్స్ బుక్స్ అయితే తీసా. మనకు పాటలు లేకపోతే అసలు హోంవర్క్ రాయలేము. చెవులో పాటలు, చేతిలో బుక్ అయితే ఉండాలి, అప్పుడే మన చేతిలో స్పీడ్గా పనిచేస్తుంది, అప్పుడే ఒంట్లో అన్ని పార్ట్స్ పనిచేస్తాయి స్పీడ్గా. వచ్చేసి టైం అయితే అరౌండ్ 12:30 అయితే అవుతుంది. మనకంటే మిడ్ నైట్ తినే అలవాటు ఉందన్నమాట, స్నాక్స్ కానీ ఏదైనా సరే. ఇప్పుడైతే చూడండి బుక్స్ అయితే మూసేసి ఏది తింటున్నాను బట్టి అడగండి, ఏవో ఇంట్లో అయితే ఉన్నాయి తింటున్నాను. అప్పుడల్లా ఉన్నాయో కరకరలు అయితే ఆడట్లేదు నానిపోయి. సో మీకు ఎలాగానే ఎవరైనా తెలిసిన ఉంటే లేదా మీకు కానీ అలవాటు ఉంటే కామెంట్లో అయితే చెప్పండి. టేస్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సాయంత్రం పూట తినే కన్నా మిడ్ నైట్ తినే టేస్ట్ చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. హలో అందరికీ, ఇవాళ వచ్చేసి వీక్లో లాస్ట్ డే బిఫోర్ డే, అదే 5th డే వచ్చేసి రేపటితో వ్లాగ్ అయితే ఎండ్ అయితే అయిపోద్ది. రేపు ఈవినింగ్తో ఆపేసి ఎల్లుండి మార్నింగ్ అనేది అప్లోడ్ చేస్తానంటే రేపు ఈవినింగ్ అప్లోడ్ చేసేయచ్చు. ఇవాళ వచ్చేసి 5th డేలో భాగంగా ఎర్లీ మార్నింగే లేసేసా 11 o'clockకి. మీరు కూడా నాలా ఎంత త్వరగా లేచినట్లయితే కామెంట్ అయితే చేయండి. ఇవాళ వచ్చేసి కాలేజ్ ఇచ్చిన వర్క్స్ అయితే ఏమి లేవు పెద్దగా, నేను పెట్టుకున్న వర్క్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అవి అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇవాళ ఎలాగైనా కంప్లీట్ చేసేద్దాము. సో అది కూడా ఒకవేళ వీలైతే మీకు చూపిస్తాను. పెద్దగా ఏటుండో రికార్డ్ వర్క్స్, ఇంకా కొద్దిగా రిటర్న్ వర్క్స్ అవి కొద్దిగా ఉన్నాయి, అవి రాయాలంతే. చెప్పాను కదా కాలేజ్ వాళ్ళు పెట్టిన వర్క్ అయితే ఏట్లేదు, నేనే చేసుకున్న వర్కేనని. ఇవాళ వచ్చేసి ఫస్ట్గా మ్యాథ్స్ డివిసి అయితే కొద్దిగా నోట్స్ అయితే పెండింగ్ ఉండిపోయింది. పెండింగ్ అంటే పెండింగ్ కాదు, జస్ట్ ఏదో కొన్ని సమ్స్ అంతే ఉన్నాయి, చేస్తాను. అవి వచ్చేసి ఇదిగో ఇవేమాట సమ్స్ అన్ని. ఇప్పుడు డిఎస్ రికార్డ్ అయితే తీసి రాసిస్తా. ఇప్పుడైతే పాతూరు అయితే వచ్చా. పాతూరు వచ్చేసి ఎలమంచిల దగ్గర నుంచి 5 kilometers అంతే. నేను పుట్టి పెరిగిందంత ఈ ఊరే. నాకు ఎలమంచిల కానీ ఈ ఊరు అంటేనే చాలా ఇష్టం. ఇదైతే బూత్ బంగ్లా, అది ఏమీ కాదు, మా పాత ఇల్లు. ఇది పడిపోయిందని చెప్పి ఇక్కడ ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోయి ఎలమంచిలకి. ఇల్లు ఇంత ముందు బాగానే ఉంటుంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ పడిపోయింది. నేను వచ్చేసి 2 years పైన అయిపోతుంది. బాగా అంటే బాగా పడిపోయింది. టెంపుల్ వచ్చేసి పైడితల్లి టెంపుల్. తల్లి అంటే చాలా పవర్ఫుల్. ఈ మంత్ అంటే April 22న తల్లి మెరుపులు అయితే ఉన్నాయంట, నాకు కింద ఊర్లో వాళ్ళు చెప్పారు. సో నేను వద్దామంటే నాకు అప్పుడే మిడ్ ఎగ్జామ్స్ 21 స్టార్ట్ అవుతాయి. సో వస్తాను రానో తెలీదు. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఇంటి కింద అయితే కొద్దిగా ఎడిటింగ్ వర్క్ అయితే ఉంది, అదైతే కంప్లీట్ చేసేస్తే వాళ్ళ డే వచ్చేసి ఎండ్ అయిపోతుంది. ల్యాప్టాప్ లో ఇప్పుడే CapCut నేను ఇన్స్టాల్ చేశా. ఇప్పుడు వచ్చి నాకు ల్యాప్టాప్ ఎడిటింగ్ ఎలా చేయాలో తెలియదు, కానీ CapCut ఎలా చేయాలో తెలుసు. ల్యాప్టాప్ లో తెలుసు, ఫోన్ లో తెలుసు. ఎందుకంటే ఎడిటింగ్ నేను CapCut వాడతా. ల్యాప్టాప్ లో నాకు అసలు ఎడిటింగ్ తెలియదు. మీరు ఏ వ్లాగ్ అయితే చూస్తున్నారు అదైతే కంప్లీట్ గా ల్యాప్టాప్ లో ఎడిట్ చేస్తా. ఒకవేళ బాగున్నా సరే బాగోపోయినా సరే ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు చేస్తాను కదా, రేపు పొద్దున అలా గ్రో అయ్యి ఎప్పటికైనా ఎడిటర్ అయితే అవుతాము. చిన్నప్పుడు స్టార్టింగ్ నాకు కూడా, నేను కైన్ మాస్టర్ ఎడిటర్ని. కైన్ మాస్టర్ కూడా నాకు అంతలా రాదు. CapCut లో ఎడిటింగ్ బాగా నేర్చుకున్నా స్టార్టింగ్ నుంచి. ఓవరాల్గా ఒక అన్నీ ఉండడు, అన్నీ అయితే నేర్పించాడు లైట్గా. అక్కడి నుంచి మొత్తం నేను నేర్చుకున్నా. అలాగే ఇది కూడా అంతేనబ్బా, మనం నేర్చుకుంటేనే కదా ఏదైనా వస్తుంది లైఫ్లో అనేది. కంటెంట్ క్రియేషన్ అనేది నాకు స్టార్టింగ్లో కొత్త, ఇప్పుడు అలవాటు అయిపోయింది. అలా ప్రతిదీ అదే అలవాటు అవుద్ది. సో ఇవాళ నుంచి అయితే మీరు చూసే ప్రతి లాంగ్ వీడియో కూడా ల్యాప్టాప్లో ఎడిట్ చేద్దని చెప్పి ఫిక్స్ అయ్యా. సో కొద్దిగా లాగ్ అనేది రొటీన్గా ఉంటుంది. కొత్త కదా, ఫస్ట్ వీక్ కదా, అంటే కొత్త ఏం కాదు, బాగా షార్ట్స్ అనమాట. షార్ట్స్ ఆఫీస్ లాంగ్ వీక్లీ ఫస్ట్ టైం. సో కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా అప్డేట్ చేస్తూ అయితే పోదాం. అలాగా అప్డేట్ చేస్తూ వేరే స్థాయికి అయితే వెళ్ళిపోవాలి. నా డ్రీమ్ వచ్చేసి ఇయర్లో ఎలాగైనా మనీ తీసుకోవాలి సోషల్ మీడియా నుంచి. 4 years అయ్యి లోపున బీటెక్ వెళ్ళైనా సరే మంచి ఫేమ్ తెచ్చుకొని అయితే మంచి మార్క్స్తో మంచి జాబ్తో బయటికి వెళ్ళాలి. అందరికి ఇవాళ వచ్చేసి week 1లో లాస్ట్ డే అనమాట. ఇవాళ సాటర్డే పొద్దున్నే స్టేషన్కి అయితే వచ్చాము.
నేను నైట్ అయితే ఎడిటింగ్ చేసాను, చూసారు కదా ఎంత కష్టంగా ఉందో చెబుతాను కదా. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. 3 అవర్స్కి 3 మినిట్స్ వీడియో అయితే ఎడిటింగ్ అయ్యింది. చూడాలి మరి అవుట్పుట్ అయితే బాగానే వస్తుంది. ఇవాళ అవుద్దా లేదంటే రేపు సాయంత్రం వీడియో ఎడిటింగ్ అవుద్దా చూడాలి. హార్డ్ వర్క్ చేస్తే కానీ అవ్వదు. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉందా లేదా అయితే కామెంట్స్లో చెప్పండి. కామెడీగా అనిపించింది లేదా కూడా కామెంట్లో చెప్పండి. సో వీడియో అయితే ఇంకా కొద్దిగా అయితే ఉంటుంది, అరౌండ్ ఒక 10 మినిట్స్ వరకు ఉండొచ్చు. సో వీడియోని అయితే లైక్ కంటిన్యూ చేయండి. మేము ఎంత రిచ్ అంటే టిఫిన్ తినడానికి ఇద్దరికి 20 రూపాయలు ఉన్నాయి. ఒకడికి 20 రూపాయలు చాలు. మోనికి 30 రూపాయలు అవుతాయి. 20 రూపాయలతో ఇద్దరు వెళ్తున్నాం, నేను అభిగడే. 20 రూపాయలు అంటే మన డబ్బులతో తినే కన్నా ఫ్రెండ్ డబ్బులతో తింటే అంతకు ఎక్కువ. అభిగడ్ వచ్చి డబ్బులు అయితే సెట్ చేశాడు. సో 2 ప్లేట్లు బాగుండి అయితే తీసుకున్నాం, కడుపు నిండా తినేసాం. గౌతమ్ కూడా చూడండి బ్యాగ్ అది ఏం తేలేదు. కాలేజ్కి వచ్చింది 2 పిల్లలు అయిపోయింది వచ్చాడు బ్రేక్ తర్వాత. అది కూడా మేము క్యాంటీన్ నుంచి క్లాస్కి వెళ్ళిపోతుంటే కనిపించాడు. ఒక బుక్ పట్టుకొని వస్తున్నాడు. ఏరా అని అడిగితేనే వచ్చి చూడండి బుక్ పట్టుకొని ఎలా వచ్చేస్తున్నాడు పైకి కొట్టడానికి. కాలేజ్ అయితే అయిపోయింది, అన్ని క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఫిజిక్స్ సార్ వచ్చేసి వాళ్ళ 5 పీరియడ్స్ అయితే తీసుకున్నారు. కంటిన్యూగా 2 పీరియడ్స్ ఒకసారి, 1 పీరియడ్ ఒకసారి, మళ్ళీ 2 పీరియడ్స్ ఒకసారి. ఫుల్ కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ కూడా బ్రేక్ అవ్వకుండా కంటిన్యూ చెప్తూనే ఉన్నారు. తలకే నొప్పి అయితే పూర్తిగా హెడేక్ అయితే వచ్చేస్తుంది. కావాలంటే మా ఫ్రెండ్ కూడా అడగండి, చెప్పురా. అసలు క్లాస్ మొత్తం బుర్ర తినేసాడు అంతే. అమ్మ రెస్ట్ తీసుకోరు, రెస్ట్ ఎవరు అడగ్గా లాస్ట్ పీరియడ్ అయితే ఏటైంది 5 మినిట్స్ 10 మినిట్స్ 5 మినిట్స్ 10 మినిట్స్ అని చెప్పి 35 మినిట్స్ 30 మినిట్స్ తీసుకున్నారు. మొత్తానికి సక్సెస్ఫుల్ గా క్లాస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అందరికి ఒకటే ఫీలింగ్, అమ్మయ్య అనే ఫీలింగ్. ఒక రీల్ కని చెప్పి లొకేషన్ చూస్తూ అలా మెయిన్ బ్లాక్ అయితే వచ్చాము. మెయిన్ బ్లాక్ పైన బాగుంటుందని చెప్పి పైకి అయితే వచ్చాము. 4 ఫ్లోర్స్ అయితే ఎక్కాము. ఇక్కడ ఆల్రెడీ రీల్ షూట్ చేసాము. అది అనేది మండే అప్లోడ్ అవుద్ది ఇన్స్టాగ్రామ్ లోని. మెయిన్ బ్లాక్ అనేది చాలా బాగుంటది, చల్ల గాలి వస్తుంది, చూడడానికి కూడా బాగుంటది, విశాలంగా ఉంటది. ఎక్కువ నుంచి మా బ్లాక్ అయితే కనబడదు. ఈ బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టం. సో గైస్ మొత్తానికి వాళ్ళైతే రీల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాలేజ్ అయితే వదిలేసి బయటికి అయితే వస్తా ఇప్పుడే. సో ఇదే ఈ వీక్ కి, ఈ వ్లాగ్ కి లాస్ట్ క్లిప్. సో ఈ వ్లాగ్ అనేది ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్స్ లో. మీ దగ్గర ఇంకేమైనా కంటెంట్ ఐడియాస్ ఉన్నట్టయితే కూడా చెప్పండి కామెంట్స్ లో. నేను ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, లేదంటే ఎడిటింగ్ ఏమైనా మార్చాలా, మీమ్స్ ఏమైనా మార్చాలా, కొన్ని లాంగ్వేజ్ ఏమైనా మార్చాలా, కొన్ని నా స్పీకింగ్ స్కిల్స్ మార్చాలన్నా కూడా ఏమైనా అసలు మీకు ఏం తెలిస్తే అది కామెంట్ అయితే చెప్పండి నాకు. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను ఎలాగే సపోర్ట్ చేయాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరైతే ఫాలో కొట్టి నా పేజ్కి అయితే మీరైతే సపోర్ట్ చేయొచ్చు. ఇలాగే యూట్యూబ్లో కూడా ఇంతవరకు చూసారంటే వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది మీకు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా మీకైతే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఎవ్రీ వీక్ అనేది వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తా. చూసారు కదా, నేను చూపించాను కదా, నాకు ఎడిటింగ్ రాకపోయినా సరే ఎలాగైనా చేయాలి అని 19 3 hours 35 minutes వీడియో వచ్చేసి 3 minutes 35 seconds వీడియో వచ్చేసి 3 hours 55 minutes అయితే ఎడిట్ చేసా. మళ్ళీ మనసు రోజులు లేచి తెలిసిందే కదా కాలేజ్కి అయితే వచ్చేయాలి. ఎవరైనా పడుకునేసరికి 1:30 అయితే అయ్యింది. సో ఇంత డెడికేషన్తో చేస్తున్నాను. డెడికేషన్ నచ్చైనా సరే కొంచెం హెల్ప్ చేయాలనుకుంటే సో నేను చెప్పింది అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు వెళ్ళేది వాచ్ టైమ్ అవర్స్లో కంప్లీట్ అయితే చేయడానికి హెల్ప్ చేయండి. సో ఇదే మీరు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్. నేను అదే మీ నుంచి ఆశిస్తా ఎప్పుడు కూడా. సో లైక్ చిన్న అడుగుతాను, అవి తీర్చినట్టయితే ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోతాను నేను వచ్చేసి. సో అది మళ్ళీ మంచి వీడియోతో వచ్చే వారం అయితే కలుసుకుందాం, మంచి వ్లాగ్తో. సో అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్.